నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, మన పెద్దవాళ్ళు అన్నారు, నూకలు బాకుంటే వాడు బతుకుతాడు, నూకలు బాకులేదనుకో గోవింద. ఇక్కడ విచిత్రమైన వార్త అంటే 30,000 అడుగుల విమానం ఎగురుతున్నది. దానికి పైలట్ కో పైలట్ ఇద్దరు ఉంటారు. మెయిన్ పైలట్కు హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు పరిస్థితి ఏంది? కో పైలట్ హుషారువాడు కాబట్టి, ట్రైనింగ్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ వైర్లెస్ సెట్ల ద్వారా అలర్ట్ చేసిండు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిండు. 222 మంది బచాయించారు. లేకుంటే పరిస్థితి ఏంది? కో పైలట్ ఒకవేళ ట్రైనింగ్ కాక కొత్త ఫ్రెషోడే అయ్యిండు అనుకో, 222 మంది దాంట్లో వర్క్ చేసేవాళ్ళు, ఆ విమానం పరిస్థితి ఏంది? 1,000, 2,000, 30,000 అడుగు ఎత్తులో ఉన్నది అది. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. మీకు కూడా ఆసక్తి, నాకు కూడా ఇప్పటిదాకా ఆసక్తి ఉండే. నూకలు బాగుంటే బతుకుతారు అన్నది వాస్తవమైనటువంటి మాట. 30,000 విమానం గాల్లో 30,000 అడుగుల ఎత్తులో ఉండగా పైలట్కు గుండెపోటు వచ్చింది. ఘటన స్పెయిన్లోని టెన్రెట్ నుంచి బర్మింగ్ హోమ్కు వెళ్తున్న జెట్ విమానంలో చోటు చేసుకుంది. దీంతో విమానాన్ని పోర్చుగల్లోని ఫ్రాన్సిస్కో సా కార్నిరో ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వెంటనే పైలట్కు వైద్య సహాయం అందించారు. స్పెయిన్లోని టెన్రెట్ నుంచి బర్మింగ్ హోమ్కు శుక్రవారం తెల్లవారుజామున బయలుదేరింది. విమానం 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా పైలట్కు గుండెపోటు వచ్చినట్లు కో పైలట్ గుర్తించాడు. వెంటనే దగ్గరలో ఉన్న ఫ్రాన్సిస్కో సా కార్నిరో ఎయిర్పోర్ట్లో అధికారులను అప్రమత్తం చేసిండు. విమానం ఎయిర్పోర్టుకు చేరుకునే సమయానికి అధికారులు అత్యవసర వైద్య సేవలు ఏర్పాటు చేసి పైలట్ని వెంటనే వైద్య సహాయం అందించారు. పైలట్కు ఘటన సమయంలో విమానంలో 220 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. 220 మంది మళ్ళీ అందించడానికి ఉంటారు కదా వాళ్ళు, ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో విమానం వేచి ఉండాల్సి వచ్చింది. గంటకు పైగా ఎయిర్లైన్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు దాదాపు 13 గంటల పాటు టెర్మినల్లోనే ఉన్నామని, అయినా అధికారులు తమకు ఎటువంటి వసతి ఏర్పాటు చేయలేదని వాపోయారు. శనివారం మరో విమానం ఏర్పాటు చేయడంతో బర్మింగ్ హోమ్కు చేరుకున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి జెట్ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత విషయంలో ఎయిర్లైన్స్ ఎప్పుడూ రాజీ పడబోదని చెప్పారు. ఎయిర్లైన్స్ ఎప్పుడూ రాజీ పడదు, కానీ వాళ్లకు వసతులు కల్పనలో ఫెయిల్. డబ్బులు తీసుకుంటారు దండిగా, వాళ్ళ వసతులు కల్పించే సమయంలో చేతులు ఎత్తారు. 13 గంటలు నరకయాతన చూసిరు. కానీ ఒక దగ్గరికి గుడ్డోని కంటే మెల్లకన్ను నయం అనిపిస్తుంది. ప్రేక్షకులారా, గుడ్డోని కంటే మెల్లకన్ను. ఏదో అదృష్టం బాగుండి ఆ 220 మంది బతికిరు. కానీ ఒకవేళ కో పైలటే బట్ డమ్మీ అయిందనుకో, వాడు ఏదో సముద్రంలో, ఏదో ఎడారిలో ఎక్కడో ఆయన ఆగం చేసు. ఒక రకంగా అది అదృష్టం. బచాయించిర్రు, బతికిర్రు. అయినా వాళ్ళకు 13 గంటల పాటు నరకయాతను అనుభవించిర్రు. వాళ్ళకి ఎలాంటి వసతి కల్పించలేదు. ఇక దానికి మనకేమున్నది? ఇంగ్లీష్లో కానీ ఏ భాషలోనైనా ఒకటే పదం, క్షమించండి. ఏదైనా కానీ, అది ఏమన్నా కానీ, ఒక దెబ్బ పడ్డని, గాయాలు కానీ, ఇప్పుడు బండి మీద వచ్చేటోడు నడిచేటోడు గుద్దిండి అనుకో, వాడు బండి మీద వచ్చేటోడు ఏమంటాడు? క్షమించండి. దెబ్బలు తగ్గుతాయా? దెబ్బలు తగ్గుతాయా? తగ్గాయి. కానీ ఊత పదం క్షమించండి. ఈ జెట్ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా కలిగిన అసౌకర్యానికి క్షమించండి, పైసలు మాత్రం వాజీబుగా తీసుకుంటాం, మిత్తితో సహా మేము తీసుకుంటాం, కానీ సేవలు అందించడంలో మేము విఫలం. దానికి ఒక కొటేషన్ ఏంటంటే క్షమించండి. ఇది ఇండియన్ ఎయిర్లైన్స్కు బాగా అలవాటైనటువంటిది. ప్రేక్షకులారు ఏమంటారు? నూకలు బాగుంటే బతికే వాళ్ళు 220 మంది బతికిర్రు, లేకుంటే లేదు. అసలు విమానయాన వ్యవస్థ ఎట్లున్నది? ఒక పైలట్ నడిపేవాడికి ఆరోగ్యపరమైనటువంటి వారు డ్యూటీలోకి వెళ్ళే ముందు చూడరా? హెల్త్ చెకప్ చేయరా? ఎట్లా పడితే అట్లా పంపిస్తారా? ఒకవేళ ఇద్దరికే వచ్చిందనుకో, అదృష్టం బాగాలేక పైలట్ కో పైలట్కి హార్ట్ అటాక్ వచ్చిందనుకో, దాంట్లో ప్రయాణికులకు ఏమైనా నడిపి వస్తుందా? దాని గురించి తెలుస్తుందా? అప్పుడు ఏంది పరిస్థితి? ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా ఎయిర్లైన్స్? గాల్లో కలిసిపోవడా? దయచేసి కామెంట్ రూపంలో మీరు ఈ సంఘటన, ఎయిర్లైన్స్ వార్త విన్నారు కదా మీరు, దీని గురించి కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.